ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిచ్చింది. సరస్వతి పవర్ ప్లాంట్ ఏదైతే అక్రమ ఆక్రమణలు చేసుకుందో ఆ ఆక్రమణలు చేసుకున్నటువంటి భూమిని రద్దు చేస్తూ వెనక్కి తీసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎంత మేరకు భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిచ్చింది. గతంలో సరస్వతి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కొన్ని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం కేటాయించినటువంటి ల్యాండ్స్ వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. కారణం ఏంటి? సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకు సంబంధించిన లీడర్లతోటి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నారు తాడేపల్లిలో. అవును, బుధవారం రోజు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు ఆయన ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు, అంతా డైవర్షన్ పార్టీ చేస్తున్నాడు, ఆయన అధికారంలోకి వచ్చి ఏమీ చేయలేకపోయాడు, ఘోర వైఫల్యం చెందాడు అని చెప్పారు. తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా, మీరు మీ ప్రభుత్వం ఉంది, మీ కలెక్టర్లు ఉన్నారు, మీ ఎస్పీలు ఉన్నారు, మీ పోలీసులు ఉన్నారు, మీ రెవెన్యూ విభాగం ఉంది, మీ ఉద్యోగులు ఉన్నారు, మీ కస్టమ్స్ అధికారులు ఉన్నారు, కాకినాడ సెజ్కి స్మగ్లింగ్ జరుగుతుంటే మీరేం చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలి కదా, మేము తప్పు చేసి ఉంటే 6 నెలల నుంచి మీరేం పీకుతున్నారు అనేటువంటి యాంగిల్లో ఆయన మాట్లాడారు. సీన్ కాస్ట్ చేస్తే తెల్లారేటప్పటికి ఒక పెద్ద షాక్ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారికి. తాడేపల్లికి తిరుగులేని షాక్, ఫస్ట్ షాక్ అనుకోవాలి దాన్ని. ఏంటంటే సరస్వతి పవర్కి ఆ రోజున అక్రమంగా కేటాయించుకున్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకుంటూ జీవో ఇచ్చేసింది ప్రభుత్వం. జీవో ఇచ్చేసింది. దాదాపు 17 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో మాచవరం మండలంలో అని చెప్పి తెలుసుకుని దాని మీద ఎంక్వైరీ చేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ లేదా అసైన్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి ఆక్రమణలు జరిగినాయని నిర్ధారించి 17 ఎకరాలు వెనక్కి తీసుకుందంటే ఫస్ట్ షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి. డైరెక్ట్ వాళ్ళదే కదా, సరస్వతి పవరే కదా. అసలు ఇష్యూ వాళ్ళ కుటుంబంలో విభేదాలు రావడానికి కారణం ఏంటి? సరస్వతి పవర్ దగ్గర ఆస్తుల పంపకం దగ్గర వచ్చింది కదా, సరస్వతి పవరే కదా. దానికి సంబంధించిన షేర్స్ ఇవ్వలేదనే కదా. ఈయన కోర్టుకి వెళ్ళింది కూడా విజయమ్మ గారి మీద, ఆయన తల్లి విజయమ్మ గారి మీద కోర్టుకి వెళ్ళింది కూడా అదే కదా ఇష్యూ. సో దాని మీద అప్పుడు ఇష్యూ అవుతుంటే ఆస్తుల పంపకాల్లో ఇష్యూ అవుతుంది, అసలు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి అని చెప్పి ఆరాధిస్తే జగదీప్ పబ్లికేషను, అలాగే ఇందిరా టెలివిజను, తర్వాత సరస్వతి పవర్, తర్వాత సండూర్ పవర్, తర్వాత భారతీ సిమెంట్స్, ఇవన్నీ లెక్కేస్తే కొన్ని వేల కోట్లు దాటిపోయింది. ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చినాయి అని తీస్తే కిట్ ప్రోకర్ కింద వీళ్ళు తీసుకున్నారనేది కొంత, మరికొంత అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేశారని బయటకు వచ్చింది. ఆ పబ్లిక్కి సంబంధించినటువంటి భూములు దోసుకొని ఆస్తులు సంపాదించుకొని వాటిని పంచుకునే దాంట్లో గొడవలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ. ఆ గొడవల క్రమంలోనే కదా మొత్తం బయటకు వచ్చింది. సరస్వతి పవర్ సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఎప్పుడు బయటకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయ్యారు. అసలు ఏంటి వ్యవహారం అని సరస్వతి పవర్కి ల్యాండ్స్ కేటాయించారు కదా, అసైన్ ల్యాండ్స్, ఇవన్నీ దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఆదేశం జారీ చేస్తే భూములు కేటాయించినటువంటి భూముల కంటే కూడా ఎక్కువగా వీళ్ళు ఆక్యుపై చేశారు. అసలు కేటాయింపే సక్రమంగా జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి భూములు కేటాయించారు. భూములు కేటాయించినప్పుడు ఒక టైం పీరియడ్ పెడతారు. ఆ టైం పీరియడ్ లోపల నువ్వు కంపెనీని స్టార్ట్ చేయాలి. కంపెనీ స్టార్ట్ చేయాలి. కంపెనీని స్టార్ట్ చేయకపోయేటప్పటికి ఆ భూములు లాక్కోవాలి. యాక్చువల్గా కంపెనీ స్టార్ట్ చేయకపోతే నిర్ధారించిన టైంలో ఆ భూములు తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, కానీ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు? వాటి లీజ్ పీరియడ్ని పెంచేసుకున్నారు. పెంచడంతో పాటు అప్పటి వరకు కేటాయించిన భూముల కంటే కూడా మరిన్ని భూములు కేటాయించుకొని సరస్వతి పవర్కి పెట్టేసుకున్నారు. అవి చాలక మళ్ళీ చుట్టుపక్కల ఉండే అసైన్డ్ ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు. దాదాపు 500-600 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉందని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు 17 ఎకరాలని వెనక్కి తీసుకున్నారు. ఇక మిగతాది కూడా వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక జీవో అయితే వచ్చింది కదా, ఇది పెద్ద షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు షాక్ అంటే ఆయన ఏమంటున్నారు, 6 నెలల నుంచి మీరే ఉన్నారు కదా,
మేము తప్పు చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటే మేము నిజాయితీ పరులు, మేము చేసిన మంచి ప్రజల్లో బతికుంది కాబట్టి మీరు ఎన్ని ఎంక్వైరీలు వేసుకున్నా ఎన్ని రకాలుగా విచారణ చేసినా మేము నిజాయితీ పరులమే, మేము నిజాయితీ పరులు కాబట్టి మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి నిలదీస్తున్నారు. ఈ నిలదీస్తున్నటువంటి క్రమంలో ఈ విచారణలు ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్. వాస్తవంగా ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంది, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తుంటే చంద్రబాబు గారు 6 నెలలు అయింది కదా వచ్చి అధికారంలోకి, మరి ఎవరిని జైలుకి పంపించలేదు కదా, ఎవరి మీద చర్యలు తీసుకోలేదు కదా, ఎవరు భూములు కూడా వెనక్కి తీసుకోలేదు కదా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు తొలి జవాబు ఇది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి సరస్వతి పవన్ నుంచి ఫస్ట్ 17 ఎకరాలు తీసుకుంటూ అసైన్ ల్యాండ్స్ని వెనక్కి తీసుకుంటూ జీవో జారీ చేయడం జరిగింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో కౌంటర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చూస్తారు. ఓకే, ఇప్పటికే కలెక్టర్ రివ్యూ మీటింగ్ జరిగింది, నిన్న ఇవాళ జరుగుతుంది. కలెక్టర్లకి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏమి ఇచ్చారంటే 170,000 కంప్లైంట్స్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. సుమారుగా ఈ 170,000 కంప్లైంట్స్లో ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించినవే 80% ఉన్నాయి. ముందు వీటిని పరిష్కరించండి. మీరు ప్రీ హోల్డ్ చేసినటువంటి సర్వే నెంబర్లు ఏంటి, ప్రీ హోల్డ్ చేసి రిజిస్టర్ చేయించుకున్నారు, వాటన్నిటిని రద్దు చేయండి. తర్వాత ప్రైవేట్ ఆస్తులు కూడా కొన్ని చోట్ల లాక్కున్నారు, అవన్నీ ఐడెంటిఫై చేసి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి, ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసేయండి. దానికి మీరు వెనకాడద్దు. వ్యవస్థలని 2019 నుంచి 2024 వరకు పతనావస్థకు తీసుకెళ్లారు. వ్యవస్థల మీద నమ్మకం కలగాలంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే దాష్టికాలు ఉన్నాయో వాటిని కనుగొని ఎంక్వైరీ చేసి మళ్ళా వెనక్కి వాళ్ళ ఆస్తులు ఇప్పించగలిగితే వ్యవస్థలు బతికి ఉన్నాయి అనేటువంటి నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా ఈ భూములకు సంబంధించిన వ్యవహారాన్ని టేకప్ చేసి వాళ్ళకి భూములు ఇప్పించండి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సరస్వతి పవర్ నుంచి 17 ఎకరాలు తీసేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకున్నారంటే మిగతా వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ సమాజానికి వచ్చిందిగా. సో ఫస్ట్ షాక్ జగన్కి వచ్చింది. ఇక ఆ షాక్ తగ్గదు, అది పెరిగేదే తప్ప, వోల్టేజ్ పెరిగేదే తప్ప ఇక తగ్గేటువంటి ఛాన్స్ ఉండదు. వన్స్ ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చారు, అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది కావాల్సింది ఆంధ్రప్రదేశ్ సమాజానికి. ఆంధ్రప్రదేశ్ సమాజం కూడా ఇదే కోరుకుంటుంది. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించారు, 11 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు పరిమితం చేశారు, 2019 నుంచి 2024 వరకు కనిపించినటువంటి భూమిని, కనిపించినటువంటి మైనింగ్ని, కనిపించినటువంటి డిస్టిలరీస్ని, ఏది కనపడితే అది కనిపించినటువంటి భవనాలని, కనిపించినటువంటి వీటిని, ఏది భూములు, కొండల్ని, ఇలా ఏది కనపడితే అది వాళ్ళు ప్రైవేటు పబ్లిక్ అని కాకుండా అన్ని దోచేసుకునే ప్రయత్నం చేశారు. వాటిని ఎంక్వైరీ చేసి వెనక్కి కనుక ఆస్తులు ఇప్పించగలిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది ఫుల్ఫిల్ చేసినట్టు. అది ఫుల్ఫిల్ చేస్తారో అనే నమ్మకం ఇప్పుడు సరస్వతి పవన్ నుంచి 17 ఎకరాలు తీసుకున్న తర్వాత కలుగుతుంది ప్రజలకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.